రీసెంట్ గా ఒకసారి కాల్ చేసి ఆల్రెడీ పైన టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అయిపోయింది, 1 year కూడా కాలేదు, వర్షం వచ్చినప్పుడు కింద పెచ్చులన్నీ ఊడుతున్నాయని మనకి కాల్ చేస్తే వాటర్ ప్రూఫింగ్ ఎవరు చేశారని అడిగితే లోకల్ వాళ్ళు చేశారని చెప్పారు. ఇక లేట్ చేయకుండా సైట్ లోకి వెళ్లి చెక్ చేస్తే స్లాబ్ లో అంతా డొల్ల సౌండ్ ఉంది. బీమ్ దగ్గర ఎంత లూజ్ ఉందో అని హ్యామర్ తోటి కొడదామని చూస్తే ఇలా పట్టుకోగానే లోపల ఉన్న రాడ్ తో సహా చేయికి ఊడొచ్చేసింది. ఏందా అని పైకి వెళ్ళి చెక్ చేస్తే టెర్రస్ మీద కోటింగ్ మాత్రం జబర్దస్త్ ఉంది. కానీ ఒక దగ్గర డౌట్ వచ్చినప్పుడు జస్ట్ చేయితోటి పీకి చూసిన దిబ్బకి దిమ్మ తిరిగింది. అసలు నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కాలేదు. ఎందుకంటే టెర్రస్ మీద క్రాక్ ఫిల్లింగ్ చేయకుండానే పైన కోటింగ్ చేసినారు. సరే ఈ కోటింగ్ కరెక్టా అంటే స్లాబ్ మీద వేసే కోటింగ్ ఫ్లోరింగ్ మీద చేసినారు. మరి కోటింగ్ ఉంటదా అంటే ఉండదు, ఎందుకంటే ఎండకి ఇట్లా పగిలిపోతుంది. బయట గోడకి క్రాక్స్ వచ్చి వాల్ మొత్తం డ్యామేజ్ అయ్యి విండోస్ కూడా ఇంత డ్యామేజ్ అయింది. ఇది మనం చేసిన టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ అండి. చాలా మంది కోటింగ్ చేసిన తర్వాత కాళ్ళకి అంటుతుందా జారుతుందా అని అడుగుతారు. ఇది యాంటీ స్కిడ్, ఇంకోటి హై ఎలాంగేషన్ ఉంటది. వాటర్ ప్రూఫింగ్ లో ఎక్కడ ఏ మెటీరియల్ వాడాలో తెలియకుంటే ఇలా ఫెయిల్యూర్స్ అవుతాయి.